హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా. అదేంటో మీకు కూడా తెలుసు, సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు. సో పిండి వంటలు వచ్చే వరకు ఇక్కడ మేము అరిసెలు చేసుకుంటాం బాగా. అదొక స్వీట్ ఐటమ్. సో మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు. వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రాసెస్ మొత్తం తెలుస్తుంది మీకు. చూడండి, ఫస్ట్ బెల్లం దంచుకోవాలి. చూడండి అత్తమ్మ, ఏంటిది ఇది? బెల్లమా? అరిసెలో బెల్లం ఎందుకు వేస్తారు, చక్కెర ఎందుకు వేయరు? రెండు వేసుకోవచ్చా? వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు. చూడండి చూడండి, మా దాంట్లో గొడవ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మస్తు కామెడీ వస్తుంది. ఏం చేసినావు బావా? చూడండి ఫ్రెండ్స్, ఎట్లా బెల్లం దంచుకొని గిన్నెలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, గడ్డలు వేయొద్దు, కొంచెం పీసెస్ చేయాలా. ఇప్పుడు బెల్లాన్ని ఏం చేస్తావు అత్తమ్మా? ఓహో, వాటర్ వేయాలా? మంచి బెల్లం అయితే వడపోయక్కర్లే. ఇంతకు మనం వేసింది మంచి బెల్లమా కాదా అత్తమ్మా? అంతేలే, అది కాచినాక తెలుస్తుంది కదా మంచిదా కాదా అని. మంచిదా కాదా అని ఎట్లా తెలుస్తుంది? ఆహా. సో బెల్లం దంచుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఏముంది అక్క, గడ్డలు బెల్లమా? ఏమో మా తోడుకోడలు, కాకపోతే కొంచెం సిగ్గుపడుతుంది వీడియోలు రానికే, స్టార్టింగ్ కదా. సో మొత్తం బెల్లం అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా వేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టండి. సో పాకం వచ్చే వరకు, మేము పాకం వచ్చేటప్పుడు కూడా చూపిస్తాము. చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి, ఇది రైస్ ఫ్లోర్ అంటారు, బియ్యం పిండి. ఈ బియ్యం పిండి ఎట్లా అంటే నానేసుకోవాలి. అత్తమ్మ, ఎంతసేపు నానేసుకోవాలి? ఎన్ని గంటలు? అదే ఎన్ని అవర్స్ తెలుసా కొంచెం టైం? ఒక 4-5 గంటలు నానేసుకోవాలి. నానేసుకున్నాక కొంచెం ఆరబెట్టుకొని పిండి గిన్నెలో పట్టించుకొని రావాలి. సో పట్టించుకొని వచ్చాక మళ్ళీ జల్లెల్లో వేసి మంచి పిండి వస్తుంది కదా. సో ఇట్లా జల్లెడ పట్టుకోవాలి పిండి అంతా. అంటే అక్కడక్కడ ఏమన్నా ఉంటే మళ్ళీ తర్వాత ప్రాసెస్లో రావన్నమాట. సో వేసి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి పెద్దవాళ్ళు అయితే చేయగలుగుతారు, మనకైతే రావు, ఇప్పటి రోజుల్లో ఉన్న వాళ్ళకైతే. కానీ చాలా ఈజీ ప్రాసెస్ అనుకుంటున్నాను నేనైతే. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా అరిసెలు చేసేది. సో మీరు కూడా చూసేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ ఇచ్చేయండి. సో దానికి కొన్ని నీళ్ళు పోసి మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అది పాకం వచ్చేలాగా చూసుకోవాలి. సో చూసేయండి, వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. ఒకసారి వాటర్ పోసుకొని మొత్తం కలిపి వేసుకోండి ఫ్రెండ్స్. అది వేడయ్యే కొద్దీ పాకం అనేది తయారవుతుంది. చూడండి, బోల్ట్ గాడు, మా బోల్ట్ గాడు చూడండి, ఇల్లంతా ఎతుకుతున్నాడు పాపం. బోల్ట్, ఇక ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా వినండి. తేజ మాట్లాడు, తేజ సిద్ధుతో. వాట్ యు వాంట్?
పాప మా వాడికి ఇంకా స్టార్ట్ కాలే ఇంగ్లీష్. మా మరిది ఎక్స్పర్ట్ ఇంగ్లీష్లో మాట్లాడు. One take it. He's asking, shall I take one? Oh, you want one? పూరి నువ్వు తింటున్నావు కదా చెప్తాను మీ మేడంకి జంక్ ఫుడ్ తింటుంది చాక్లెట్ అని చెప్తా Oh, no problem. You can eat once in a while. No problem. You can. అది టీచర్ అంటే అంత భయం. సిద్ధు నువ్వు చాక్లెట్ తింటున్నావు కదా చెప్పాలా మీ మేడంకి? మరి చేతిలో పట్టుకున్నావు కదా, మరి ఇచ్చేసే బాబాయ్కి ఎందుకు తీసుకున్నావు? సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా హీట్ అయింది చూడండి. హీట్ అయి బబుల్స్గా అవుతుంది కదా, పాకం చూడండి అవుతుంది. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అంట, ఓపిక ఉండాలి ప్లస్ కలుపుతూనే ఉండాలి. అత్తమ్మ కలుపుతూనే ఉండాలి. అది స్టార్ట్ అయిందా పాకం? ఇంకా లేదు, ఇదంతా కరగాలి. ముక్కలంతా కరిగి వడపోసుకోవాలి. ఇది ఇప్పుడు మంచి బెల్లమేనా? ఇవాళ బెల్లం నాకు తెలియదు, బయటగా తెల్లగా ఉంటుంది బెల్లం. 2 రకాలు ఉంటుంది, కానీ వీళ్ళది ఏందో రంగు మారింది. మనకి తెలియదు. ఇదిగోండి పాకం అయితే దగ్గరికి వస్తుంది. మనం పాకం మాత్రం కరెక్ట్గా పట్టుకోవాలండి. మా పెద్దమ్మ మాత్రం చాలా పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. చూడండి, తనకి పొయ్యి అందలేదు. కింద స్టూల్ చూపి బాబా, స్టూల్ వేసుకొని పైగా పాకు పడుతుంది. దగ్గరికి వస్తుంది, చూపిస్తాం పాకైతే కన్నా మీకు. కాలేదండి చూడండి, నీళ్ళుగా ఉంది. ఇంకా కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు అంతే. మనం తినేదే కదా, ఎంత వేసుకున్నా ఏం కాదనమాట. అవసరంలో నెయ్యి ఎన్నేయాలని నువ్వులు వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి నువ్వులు, ఇంకా కొబ్బరి కూడా బాగుంటుంది. మేమైతే నువ్వులే వాడతాము, అందుకనే మేము నువ్వులే వేసుకుంటున్నాము. ఇంకా యాలకల పొడి కూడా వేసేయాలా. అయిందా పెద్దమ్మ పాకము? ఇదిగోండి యాలకుల పొడి. చాలా ఇదిగోండి పాకం అయితే అయిపోయింది. ఇప్పుడు దించి దీన్ని పిండి కలిపేసుకుందాం. చూడండి వచ్చేసింది, వంట వచ్చేసింది. నెక్స్ట్ పాకంలో పిండి పోసుకొని కలుపుకోవాలండి. ఇలా మా వదిన పోస్తున్నారు, మా అత్తమ్మ తిప్పుతున్నారు. తిప్పుతూనే ఉండాలి, గడ్డలు రావద్దు కదా. మంచిగా లూజ్గా కలుపుకోవాలన్నమాట. టైట్గా కలుపుకుంటే కష్టమవుతుంది. ఇదంతా పెద్ద. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే అరిసెలకు ఆయిల్ పెట్టుకున్నాము డీప్ ఫ్రైకి. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇక్కడేమో మా అక్క అండ్ మా అత్తమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు అరిసెలు. అవి ఎంతవరకు పర్ఫెక్ట్ వస్తాయి అనేది మీరు కూడా చూడండి. అదొకటి పోయింది, ఇంకొకటి మళ్ళీ చేస్తున్నారు. ఇదిగోండి అంతనా? ఓకే రైట్. అత్తమ్మ ఇంతేనా అరిస? అట్లాగే ఆయిల్ వేడైనాక ఆయిల్ వేసుకోవాలా? ఓకేనా? ప్లాస్టిక్ పేపర్ వేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆ ముద్ద పెట్టుకొని అంతే. పర్ఫెక్ట్. వారంటీ పడుతుంది అంటే ఇది మా అత్తమ్మ చేసారు. అక్క మీరు తీయండి. ఇది మా అక్క చేసారు. ఎంతైనా ఎక్స్పీరియన్సే కదా. సో నెక్స్ట్ దీంట్లో వేసేసుకోండి. ఆయిల్ కాగేది. సో కాగాక అరిసెలు చేసుకున్న అరిసెలు దీంట్లో వేసుకోండి.
అండ్ చాలా ఫాస్ట్గా కాలుతాయి కూడా, ఎక్కువ టైం పట్టదు. బియ్యం పిండి కాబట్టి చాలా ఫాస్ట్గా కాలుతాయి. మీరు కూడా చూడండి, వేసిన ఒక్క సెకండ్ కూడా కాలేదు, ఎలా కాలిపోయాయో. బాగా ఉబ్బుతున్నాయి బూరెలు, బిన్నెలు, అరిసెలు. తర్వాత ఆయిల్ అది ఉంటుంది ప్రెస్ చేసేది, దాన్ని పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే సింపుల్ అరిసెలు. మేమైతే సక్సెస్ఫుల్గా అయితే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.